ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి అమెజాన్లో ప్రైమ్ డే సేల్స్ అయితే జరుగుతున్నాయి. ఈ సేల్స్లో చాలా మంది ఏ హోమ్ థియేటర్ కొనాలి, ఏ సౌండ్ బార్ కొనాలి, బడ్జెట్లో మాకు ఏది సూట్ అవుతుంది, బట్ ఏది కొనాలని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. బట్ సేల్స్లో కొంతమంది డబ్బులు దాచి పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం మీకైతే ఒక 5 అయితే రికమెండ్ చేస్తాను, సజెస్ట్ చేస్తాను. ఇవి ప్రైస్ చూసుకున్నా మనకి 5,000 నుంచి 10,000 మధ్యలో అయితే ఉంటాయి. బట్ మీరు ఒకవేళ 20-30,000 కావాలనుకుంటే ఈ వీడియోలో మీకు 20-30,000 సంబంధించిన ఉండవు, అండ్ అలాగే 10,000 పైన కూడా ఉండవు. జస్ట్ 5,000 నుంచి 10,000 మధ్యలో మంచి సౌండ్ బార్ ఏంటి, మంచి హోమ్ థియేటర్ ఏంటి అని మీకు ఈ వీడియోలో చాలా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరైతే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే వీటికి సంబంధించిన లింక్స్ మొత్తం డిస్క్రిప్షన్ ఉంటాయి. ఒకవేళ మీరు కొనాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటాయి, మీరు చెక్ చేయండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్ కూడా దీనికి సంబంధించిన డీల్స్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ QR కోడ్ ఉంటుంది, కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. బట్ ఫస్ట్ అయితే మీకు ఒకటి చెప్తున్నాను, మీరు సేల్స్లో కొనాలంటే వాటితో మీకు అవసరం ఉంటేనే కొనండి, అండ్ అలాగే మీ దగ్గర డబ్బులు ఉంటేనే కొనండి. బట్ ఈ సేల్స్ పోతే రావు. ఈ సేల్స్లో కొనాలని అప్పు చేసి మరి మీ దగ్గర డబ్బు లేకపోతే అప్పు చేసి మరి కొనకండి. ఈ సేల్స్ కాకపోతే ఇంకో సేల్ వస్తుంది. అండ్ అలాగే కొన్నిసార్లు అయితే మనకి ఈ సేల్స్ కంటే తక్కువ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. మనకి సేల్స్ లేనప్పుడు కూడా ఈ ప్రోడక్ట్లో మీకు ఇంతకంటే తక్కువ ప్రైస్ వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బట్ నేను ఫస్ట్ చెప్పేది మీకు ఒకటే, మీ దగ్గర డబ్బులు ఉంటే కొనండి, అవసరం ఉంటే కొనండి, లేకపోతే మాత్రం కొనకండి. ఎందుకంటే బట్ మీరు అవసరం లేని కొని వేస్ట్ అని చెప్పొచ్చు. బట్ మీ దగ్గర డబ్బులు ఉంటేనే అప్పుడు కొనాలి, కానీ లేకపోతే లేదు. అవసరం కూడా చాలా ఇంపార్టెంట్. ఇంకా మనం మ్యాటర్లకు అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ అయితే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఫస్ట్ మనం 5,000 నుంచి అయితే స్టార్ట్ అవుదాం. బట్ 5,000లో ఒక మంచి హోమ్ థియేటర్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మీకు ఒక మంచి హోమ్ థియేటర్ అయితే ఉంది. గోవా బ్రాండ్ నుంచి గోవా గోస్ అరౌండ్ 945 120 వాట్స్ మనకి 5.1 ఛానల్ హోమ్ థియేటర్. ఇది కేవలం మీకు 4,998 రూపాయలకి అయితే వస్తుంది. 5,000లో మీకు చాలా బాగుంటుంది. మీకు 5.1 ఛానల్ అయితే వస్తుంది. మీకు ఒక సౌండ్ బార్ వస్తుంది. సౌండ్ బార్ లో మనకి 3 స్పీకర్లు ఉంటాయి, 2 శాటిలైట్ స్పీకర్స్ అయితే వస్తాయి. మీకు బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు అనుకోండి, సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. 5.1తో వస్తుంది. బట్ మీ దగ్గర ఒకవేళ 5,000 బడ్జెట్ అనుకుంటే అది కూడా 5.1 ఛానల్ హోమ్ థియేటర్ తీసుకోవాలనుకుంటే 120 వాట్స్ అయితే మీకు వస్తుంది. ఇది మీకు చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది, మీరు చెక్ చేయండి. నెక్స్ట్ 5,000లోనే మాకు సౌండ్ బార్ కావాలి, హోమ్ థియేటర్ వద్దని చాలా మంది అనుకుంటారు. కొంతమంది హోమ్ థియేటర్స్ అంతా ఇష్టపడరు, ఎందుకంటే ఆ వెనక 2 స్పీకర్లు, సౌండ్ బార్ అన్నీ అవసరం లేదు, మాకు ఒక సౌండ్ బార్, ఒక సబ్ ఊఫర్ కావాలి అని చాలా మంది అనుకుంటారు. మీకు ఇక్కడ ఈ బడ్జెట్లో 5,000లోనే మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంది. మీవీ నుంచి మీవీ ఫోర్ట్ Q200 సౌండ్ బార్. ఇది మనకి 2.1 ఛానల్తో అయితే వస్తుంది. ఇందులో మనకి సౌండ్ అవుట్పుట్ చూస్తుంటే 200 వాట్స్తో అయితే వస్తుంది. బట్ మీకు సౌండ్ అవుట్పుట్ అయితే చాలా ఎక్కువ అయితే ఉంటుంది, 200 వాట్స్ అయితే వస్తుంది. బట్ ఈ మనకి ఇందాక నేను చెప్పాను కదా హోమ్ థియేటర్, అది మనకి 120 వాట్స్తో వస్తుంది, ఇది 200 వాట్స్తో వస్తుంది. బట్ దీంట్లో సౌండ్ ఎక్కువ ఉంది కదా, దీంట్లో ఇది తీసుకుంటే బాగుంటుంది కానీ చాలా మంది అనుకుంటారు. బట్ మీకు సౌండ్ బార్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది, హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా ఉంటుంది. మీకు 2 శాటిలైట్ స్పీకర్స్ వెనకాల ఉంటే దాని ఎక్స్పీరియన్స్ మీకు డిఫరెంట్గా ఉంటుంది. ఒక సౌండ్ బార్, సబ్ ఊఫర్ మనకి ఫ్రంట్ నుంచి వస్తే సౌండ్, దాని ఎక్స్పీరియన్స్ డిఫరెంట్గా అయితే ఉంటుంది. దేని వాల్యూ దానికి ఉంటుంది. బట్ మీరైతే మీ చాయిస్ని బట్టి మీరు తీసుకోండి. మీకు సరౌండ్ ఎఫెక్ట్ కావాలనుకుంటే హోమ్ థియేటర్కి అయితే వెళ్ళండి. వద్దు మాకు ఫ్రంట్ నుంచే సౌండ్ ఎక్కువ కావాలనుకుంటే ఈ సౌండ్ బార్ని అయితే మీరు తీసుకోవచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది. ఇది కూడా మనకి 5,000కి అయితే వస్తుంది. ఇక మూడో చూసుకుంటే ఒకవేళ మీ బడ్జెట్ 6,000 అనుకుంటే ఒక 1,000 రూపాయలు మీరు ఎక్స్ట్రా వేసుకోగలరు. 6,000 అనుకుంటే అక్కడ కూడా మీకు ఒక మంచి సౌండ్ బార్ అయితే ఉంది. ఇది మనకి 2.1 ఛానల్ అయితే వస్తుంది. ఇది మనకి బోట్ బ్రాండింగ్ నుంచి అయితే వస్తుంది. బోట్ అవెంటా బార్ ఓరియాన్ 2.1 ఛానల్ సౌండ్ బార్. ఇందులో మనకి 160 వాట్స్ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. మనకి 160 వాట్స్ మనకి RMS బోట్ సిగ్నేచర్ సౌండ్ అయితే ఉంటుంది. బోట్ సిగ్నేచర్ సౌండ్ అనేది మనకి చాలా బాగుంటుంది. బట్ ఎవరైతే బోట్ సౌండ్ ఎక్కువ ఇష్టపడుతుంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగుంటుంది. ఇది మనకి 160 వాట్స్ మనకి RMS సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది. బట్ సౌండ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. బట్ మీరైతే 200 వాట్స్ మనకి 5,000కి వచ్చింది, ఇది 160 వాట్స్ మనకి 6,000 ఎందుకని మీరు అనుకోవచ్చు. కానీ సౌండ్ క్వాలిటీలో కూడా డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీకు RMS ఉంటే మాత్రం అది సౌండ్ క్వాలిటీ ఇంకా బెటర్గా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇది కేవలం మీకు 6,000కి వస్తుంది. 160 వాట్స్ మనకి బోట్ సిగ్నేచర్ సౌండ్తో అయితే వస్తుంది. మీకు 6,000కి ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. లింక్ అయితే డిస్క్రిప్షన్ ఉంటుంది, చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మీ బడ్జెట్ ఒకవేళ 8,000 నుంచి 10,000 అనుకుంటే అక్కడ మనకి 2 ఉన్నాయి. బట్ ఈ 2 మీకు చాలా బాగుంటాయి. ఇందులో మనకి ఫస్ట్ చూసుకుంటే మనకి గోవా బ్రాండ్ నుంచి గోవా గోస్ అరౌండ్ 960W ఈ సౌండ్ బార్ అయితే ఉంది. ఇది మనకి 2.1 ఛానల్ అయితే వస్తుంది. ఇందులో మనకి 550 వాట్స్ మనకి సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. బట్ మీకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. మీకు కేవలం 8,000కి 550 వాట్స్ సౌండ్ అవుట్పుట్ అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. బట్ ఈ బడ్జెట్లో ఇది బెస్ట్ అని చెప్తాను. బట్ ఒకవేళ మీరు కొనాలనుకుంటే కొనవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. 550 వాట్స్ మీకు 8,000కి వస్తుందంటే బట్ మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. అప్పుడే దీన్ని కొనాలని డిసైడ్ అవ్వకండి. ఇంకోటి కూడా ఏమండి, ఇక్కడ ఈ ప్రైజ్లోనే ఇంకొకటి కూడా ఉంది. ఇది మనకి ఇది జెబ్రానిక్స్ నుంచి వస్తుంది. జెబ్రానిక్స్ జెబ్ జూక్ బార్
9500 WS Pro. ఇది మనకి డాల్బీ డిజిటల్తో అయితే వస్తుంది. దీని రెగ్యులర్ ప్రైస్ మనకి 10,498 అయితే ఉంటుంది. ఎస్బీఐ కార్డ్ ఆఫర్ అయితే వస్తుంది. ఎస్బీఐ కార్డ్ ఆఫర్ చూస్తుంటే 2,149 అయితే ఉంటుంది. ఈ 2,149 చూస్తే ఇది కేవలం మనకి 8,349 అయితే వస్తుంది. ఈ ప్రైస్ లో మీకు ద బెస్ట్ అని చెప్పొచ్చు. బట్ మీరు ఈ గోవా సౌండ్ బార్ తీసుకోవాలా, ఇది తీసుకోవాలని మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. మనకి 5.1 ఛానల్తో అయితే అది వస్తుంది. ఇది మనకి గోవా అనేది మనకి 2.1 ఛానల్తో అయితే వస్తుంది. ఇక మనమైతే జెబ్రానిక్స్ జెబ్ జూక్ బార్ 9500 WS Proలో స్పెసిఫికేషన్ చూసుకుంటే ఇందులో మనకి డాల్బీ డిజిటల్ అయితే ఉంటుంది. 5.1 ఛానల్తో అయితే వస్తుంది. సౌండ్ బార్ లో మనకి 3 స్పీకర్స్ అయితే ఉంటాయి. అలాగే మనకి డ్యూయల్ వైర్లెస్ మనకి శాటిలైట్ స్పీకర్స్ అయితే ఉంటాయి. బట్ మనం ఎలాంటి వైర్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనకైతే మనం సౌండ్ బార్ సంబంధం లేకుండా మనం అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇందులో మనకి డాల్బీ ఆడియో అయితే ఉంటుంది. ఎవరైతే డాల్బీ ఆడియో ఉన్న సౌండ్ సిస్టమ్ కోసం చూస్తున్నారో అది కూడా వాళ్ళ బడ్జెట్ 8,000 దగ్గర నుంచి 8,500 అనుకుంటే మాత్రం అక్కడ మాత్రం ఇది ద బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బట్ ఇవన్నీ నాకు బెస్ట్ అనిపించినాయి. బట్ ఒకవేళ మీరు సౌండ్ బార్ తీసుకోవాలనుకుంటే సౌండ్ బార్ తీసుకోవచ్చు. హోమ్ థియేటర్ తీసుకోవాలనుకుంటే హోమ్ థియేటర్ తీసుకోవచ్చు. కొంతమందికి సౌండ్ బార్ నచ్చుతుంది, కొంతమందికి హోమ్ థియేటర్ నచ్చుతుంది. బట్ మీకు ఏది నచ్చుతుందో మీరైతే డిసైడ్ అయ్యి తీసుకోవచ్చు. ఇవే ప్రైస్ లో బెస్ట్ అని చెప్పలేను, ఎందుకంటే బెస్ట్ ఉండొచ్చు. బట్ ఒకవేళ మీకు ఇంతకంటే బెస్ట్ వేరే బ్రాండ్ లో ఉంటే అవి ఏంటో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం మర్చిపోకండి. మీకు మంచి మంచి డీల్స్ మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఎప్పటికప్పుడైతే మీరు జాయిన్ అయితే మంచి మంచి డీల్స్ అయితే మీరు యాక్సెస్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.